చేస్తూ ఆవు అని చెప్పేసి మళ్ళీ ఆవు గురించి చెప్తాడు. ఏదైనా సబ్జెక్ట్ చెప్పనండి, అరే ఈ కారు ఎలా నడుస్తుందిరా అని అన్నాం అనుకోండి, కారు వాహనం నడుస్తుంది, అది ఒకనొకప్పుడు ఆవుల్లాగా నడిచేవాడు. ఇలా ఏదైనా చెప్పండి, ఆవుకి తీసుకొస్తాడన్నమాట. ఆవు కదా. నేను ఉన్నది పొట్టిగా ఉన్నది అయితే కాస్త బెటర్, హైట్ తక్కువ ఉంటుందని చూసి ఎన్నుకున్నాను. మీరేమో దూరం బాగా హైట్ మంది బాగుండే, హైట్ ఉంటే బాగుంటుంది మీరే ఎక్కినప్పుడు మనం ఎక్కండి, నేను అంతే గుర్రం ఎక్కనని చెప్పాను. అంటే ఆ గుర్రం చూస్తే బాగా బలిష్టంగా బాగుందండి. ఇంకెట్టనే సరే ఇది ఎక్కితే ఇలాంటి గుర్రాన్ని ఎక్కాలి అనుకున్నాను. అమ్మో ఫుల్ ఏందో 5 కిలోమీటర్లు కిందకి చూస్తా ఉంటే అప్పుడు చుక్కలు, దేవుడు, మృత్యుంజయ మంత్రం ఇవన్నీ గుర్తొస్తాయి. ఆవులు లేదు తప్పు కదా, ఆవుల మీద ఎక్కకూడదు కదా అస్సలు. ఆవులు గేదెల మీద పెట్టుకునే దే ఆర్ నాట్ పర్మనెంట్. సన్నగా కాళ్ళు గ్రిప్ అంతా గుర్రాలకే దొరుకుతుంది. మరి ఆ గ్రాండ్ క్యానియన్స్ అని ఉండే మీరు వెళ్తారు కదా, ఆడ మ్యూల్స్. It is 3 kilometers long and was made in 1954 by German engineers Alfred Kunz and C. Barcel. The tunnel is one of the nominees for the Seven Wonders, not because it is the longest one in India, but because right now, apart from the air passage, this is the only way Kashmir the task of authorities even more difficult. Not so long ago, almost 300 people were stranded inside the tunnel due to a severe avalanche.
టేస్ట్ కారం నెయ్యి వేసుకుంటే బాగుంటాయి. సో చాలా చేసేవాడు. కాదండి, కాదు గారెలు ఎన్ని రకాలు ఉంటాయి అవి చెప్పండి. కన్నం ఉన్న గారి, కన్నం లేని గారి, పప్పు గారి, చిల్లి గారు అని ఒకటి చెప్పాను కదా, ఇంకా అదైతే ఆ చిల్లి గారు అయితే సెంటర్ కూడా బాగా నీట్ గా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని గారెలు తింటే గారెలు తినాలి, వింటే భారతీయం వినాలి అన్న నానుడి మన తెలుగు వారికి చాలా ప్రసిద్ధమైంది. అందరూ చాలా గర్వించదగ్గ విషయం. ఈ గారెలు ఆంధ్రాలోనే పుట్టడం, మనమంతా ఆంధ్ర వాళ్ళు అవటం ఇది ఒక మంచి గర్వకారణం, ఇది ఒక శుభసూచకం. మనం గారెలను చాలా విధాలుగా చాలా గౌరవప్రదంగా చూసుకుంటాం, చాలా శుభసూచకంగా. కాదు గారు మరి దండ వేస్తారు హనుమంతుడి, దాని తనకి ఏంటి ఏంటి దానికి? హనుమంతుడి కంట యాక్చువల్గా దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని ఇష్టపడతారు. శివుడు అభిషేకాన్ని ఇష్టపడ్డట్టు, విష్ణువు అలంకారాన్ని ఇష్టపడ్డట్టు, హనుమంతుడును వినాయకుడు తిండి వాటికి తినే పదార్థాలకి ఇష్టపడతారు. కాబట్టి ఈ గారెల వడమాల అని ఒకటి చేసి ఈ హనుమంతుడిని ప్రార్థించడం చాలా పరిపాటి. సో ముఖ్యంగా హనుమంతుడి విగ్రహాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి సో పెద్ద పెద్ద మాలలు చేసి వాటిని అలంకరించి గారెలు చుట్టి తర్వాత మనకే పెట్టాలి. ముఖ్యంగా చిల్లిగారెలు అయితే అందరూ ఫుల్ అంతా అలా గుచ్చుతారు. కాదు దీనికి గారి పొద్దున్న తినాలి, రాత్రి తినాలి, ఈ గారి తినాలి, అలాగేమైనా రూల్ ఉందా? పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి ఎప్పుడైనా తినొచ్చు. పులిహోరతో పాటు కాదు చెల్లి గారు ఇప్పుడు తినాలి, నిండు గారు ఇప్పుడు తినాలి. మసాలా వడ మాత్రం అది వేరే ప్రిపరేషన్, దాని గురించి మాట్లాడాలి. గారెలు వెరైటీ అది సాయంత్రమే తినాలి, దాంతో పాటు ఏదో తినాలా? అది కాంబినేషన్, అది మసాలా వాడి కాంబినేషన్ అయి ఉన్నాయి. లేదు, మసాలా వడ అది ఈ రెండు సపరేట్ ఐలాండ్స్ అండి, ఈ రెండు కలవు యాక్చువల్గా. ఇప్పటి వరకు ప్రసాద్ గారు, శివరామయ్య గారిని గారెల గురించి ఇంటర్వ్యూ చేశారు. చాలా అద్భుతమైన వివరాలు చెప్పారు. అయిపోయిన తర్వాత నోట్లో నీళ్ళు ఎప్పుడు గారెలు తింటామని మనమంతా కూడా అంటారు అంతే గారెలు పుట్టులో పడ్డాము. ఒకసారి అది ఎంత శుభసూచకంగా. కాదు తంతే బూర్లు మూకుడులో పడ్డాడు అని విన్నాం కానీ దాన్ని గారెలు మూకుడులో పడ్డం మేము ఎప్పుడు వెళ్ళలేదండి. తంతే బూర్లు మార్పులు జరిగినాయి అక్కడ. గారెల పుట్టలో పడ్డారంటారండి. అదే ప్రసాద్ గారు విరుచుకుపడ్డారు. ఉండండి.